సోడ్చపల్లి గ్రామ సర్పంచ్గా మేరకు కోమల నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను నిలబడ్డాను. నాకు గ్రామ ప్రజలందరూ మంచి మెజార్టీతోటి నాకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. నా గుర్తు మన లేడీ పర్స్ గుర్తుకే వేసి అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని అతి మెజార్టీతోటి గెలిపించాలని కోరుకుంటున్నాను. నేను గెలిచి వచ్చినాక నేను నా గ్రామంలో ప్రతి ఒక్కరి మనసులో ఉండి ప్రతి ఒక్క దానికి అన్నిటికీ ముందంజి ఉండి పని చేయాలనేది నేను కోరుకుంటున్నా. మా ఊళ్ళో బాయిల దగ్గర పోయేది ఒక రోడ్డు సమస్య వాళ్ళు నేను తిరుగుతూ ఉంటే వాళ్ళు నాకు చెప్పగడం జరిగింది. రోడ్డు సమస్యను నేను గెలిచినాక నేను పెద్దల దగ్గర పోయి దాన్ని తెచ్చి ఆ సమస్యను తీరుస్తా. ఈ ఎస్సీ కమిటీ వాళ్ళకు గోడలు లేక కమిటీ వాళ్ళు కట్టుకొని ఆగిన్లు దాని గురించి మాట్లాడారు. గ్రంథాలయం అని కట్టిల్లు అది ఆడనే ఉన్నది. దాని గురించి కొంతమందికి పింఛన్ల ప్రాబ్లం ఉన్నది. పింఛన్లు కూడా వాళ్ళతోటి అది చేసి సాల్వ్ చేసి నేను ఊరిని మంచి అభివృద్ధిలోకి చేయాలనేది కోరుకుంటాను. మన ఎమ్మెల్యే కడియం శ్రీగారి దగ్గరికి వెళ్ళి మన నిధులను అన్ని విలేజ్ల కన్నా మన విలేజ్కి ఎక్కువ నిధులు తెచ్చి మాట్లాడి మన విలేజ్ని మంచి భవిష్యత్తుకు తీసుకురావాలనేది నా కోరిక. ఎమ్మెల్యే సహకారంతో నేను అన్ని తీసుకొచ్చి మంచిగా మన ఊరును అభివృద్ధి చేస్తాననేది అనుకుంటున్నా. మేరకు కోమల ప్రభాకర్ రెడ్డి. మా గుర్తు లేడీ పర్స్ గుర్తుకే అమూల్యమైన ఓటు బాజీ మెజార్టీతో వేసి నన్ను గెలిపించాలని సోడ్చపల్లి గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నా విజ్ఞప్తి.